హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 27వ అధ్యాయం అండి. విష్ణుదాసును పరీక్షించిన విష్ణుమూర్తి, వైకుంఠ ప్రాప్తిని పొందిన విష్ణుదాసు. ఓ విష్ణుదూతలారా, భూలోకవాసులంతా ఎంతగానో దాన ధర్మాలు చేస్తున్నారు, నోములు వ్రతాలు ఆచరిస్తున్నారు. అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది? దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి ఈ విషయాన్ని తెలియజేయగలరు అని ధర్మదత్తుడు కోరతాడు. అప్పుడు విష్ణుదూతలు, ధర్మదత్త, ఈ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను వినాలి, విను అని చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకుని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆగ్రహావేశాలు కలుగుతాయి. తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలా తులసి దళాలతో పూజ చేస్తావా అని విష్ణుదాసుపై మండిపడతాడు. పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్ళకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్లలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడతాడు. ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో తాను అది ఆశించే తాను తెలిసిన విధంగా పూజించానని విష్ణుదాస్ అంటాడు. పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చెయ్యాలి. నువ్వు చెయ్యగలవా అంటూ చోళుడు దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని ఆ రాజు అందరికీ తెలిసేలా చేయాలనుకుంటాడు. ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించిన రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోళరాజు గయా క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యం ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలనుకుంటాడు. అయితే భగవంతుడికి నివేదించిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత కాసిన్ని మంచినీళ్లు తాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయడం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావడం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఆ రోజైనా ఎలాగైనా అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అటు ఇటు చూసి అన్నం పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలను పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడతాడు. తనని పట్టుకోవడానికి వెంటపడుతున్నాడు అనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తారు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోకి నెయ్యి తీసుకుని వస్తానని చెబుతాడు. అప్పుడు ఆ చండాలుడు చిరుమందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవడంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకం ఆడాననే విషయం ఆయనకి అర్థమవుతుంది.
ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసమానమైన భక్తితో ఆనందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి బయలుదేరతాడు. అలా వెళుతున్న ఆ విమానంలో గయాక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. ఓ మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్తున్నాడు. తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయాక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనని గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోకి అడుగుపెట్టగానే అందుకు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తుండగానే చోళుడిని స్వామి వైకుంఠానికి తీసుకువెళ్తాడు. ఇదంతా విన్న తరువాత నీకు ఏమర్థమైంది అని విష్ణుదూతలు ధర్మదత్తును అడుగుతారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని వారు సెలవిస్తారు. ఓకే అండి, విన్నారు కదా కార్తీక పురాణం 27వ అధ్యాయంలో విష్ణుదాసును పరీక్షించిన విష్ణుమూర్తి, అలాగే వైకుంఠ ప్రాప్తిని పొందిన విష్ణుదాసు. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.